వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో అమరావతి నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగినట్లేనా? 9 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానికి 5 ఏళ్ల క్రితం ఫుల్ స్టాప్ పడింది. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ కొలువుదీరడంతో రాజధానికి కదలిక వచ్చింది. ఈ రోజు అమరావతిలో పర్యటించిన చంద్రబాబు రాజధాని నిర్మాణంపై ఎలా ముందుకు వెళ్లనున్నారు? మధ్యలో నిలిచిపోయిన రాజధాని పనుల పునఃప్రారంభం ఎప్పుడు? ప్రస్తుత ధరలతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉన్నందున నిధుల సేకరణకు ప్రభుత్వం ఏం చేయనుంది, ఏం చేయాలి? ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సిబిఐ మాజీ జేడీ, నవభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. జై భారత్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం సార్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి పర్యటన పోలవరంలో చేశారు. మళ్ళీ పర్యటన ఈరోజు అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతోంది. అంటే క్లియర్ కట్గా ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు అటు ఆ పోలవరం అలాగే అమరావతి అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. బట్ అమరావతి విషయానికి వచ్చేసరికి 2015లోనే ప్రధాని శంకుస్థాపన చేశారు. దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. మధ్యలో కొన్ని నిర్మాణాలు జరిగాయి. గత 5 ఏళ్లలో అమరావతిలో ఎక్కడ నిర్మాణాలు అక్కడ నిలిచిపోయిన విషయం మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో మరింత కదలిక రావాలంటే ఏం చేయాలి? అమరావతి ఆంధ్రుల రాజధాని అందుబాటులోకి ఎర్లీగా రావాలంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? అమరావతి, పోలవరం ఈ రెండు మీరు చూసుకుంటే ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సార్. అంటే సెక్షన్ 5 కింద మీరు చూసుకుంటే కొత్త రాష్ట్రానికి రాజధాని 10 సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని అందులో చేయడం జరిగింది. ఆ తర్వాత సెక్షన్ 94 మీరు తీసుకుంటే అందులో కొత్తగా ఏర్పడే రాజధానికి కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులు ఇచ్చి, ముఖ్యంగా హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్ భవన్ ఇలాంటి బిల్డింగ్లు, దానితో పాటు ఇంకా ఏవేవి కావాలో రాజధానికి వాటన్నిటిని నిర్మించడానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని కూడా సెక్షన్ 94 లో ఉంది. ఆ తర్వాత ఒక 6 నెలలలో ఈ కొత్త రాజధాని ఎక్కడ ఉండాలి అన్న దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ రావడం, వారి రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అమరావతి కొత్త రాజధాని అందరూ సభ్యుల యొక్క సహకారంతో ఆ బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిడిఆర్ఏ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వివిధ పనులను చేపట్టడం, ఇదంతా కూడా జరిగింది. సో ఆ సందర్భంగా మీరు చూసుకుంటే వరల్డ్ బ్యాంక్, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఏఐఐబి అంటాం, వీరు కూడా ముందుకు వచ్చి దీనిలో బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలో దాని డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ వారు సుమారుగా 2100 కోట్లు, తర్వాత ఏఐబి వచ్చేసి ఒక 1400 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 1500 కోట్లు, ఈ విధంగా మనం కేటాయించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నది నిర్ణయించుకున్నాం. తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ల్యాండ్ పూలింగ్ అన్న ఒక కొత్త ప్రక్రియ జరిగింది. ఇంతకు ముందు ఎలా జరుగుతుందంటే ఏదైనా ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ అంటాం, అంటే మనం ల్యాండ్ ని అక్వైర్ చేస్తాం. అంటే ఎవరైతే భూమిని పోగొట్టుకుంటున్నారో వారికి కాంపెన్సేషన్ ఇచ్చి ఆ భూమిని తీసుకుంటాం. కానీ ఇప్పుడు చూస్తే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అన్నది దేశంలోనే ఒక కొత్త విధానంలో జరిగింది. అంటే ఎవరైతే భూములు ఇస్తున్నారో వారికి వెంటనే కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి తగినంతగా ఎకరానికి ఇంత చొప్పున వారికి కమర్షియల్, తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మనం అలొకేట్ చేయాలంటే అమరావతి డెవలప్ అయిన తర్వాత. సో ఈ విధంగా ఒక సరికొత్త పథకంతో సుమారుగా 33,000 ఎకరాలు అక్కడ మనం ల్యాండ్ పూలింగ్ విధానంలో చేయవచ్చు. అందులో 2 గ్రామాలు పెనుమాక అని, తర్వాత ఉండవల్లి, 2 గ్రామాలు కూడా అప్పుడు మేము చేయమోని అడ్డుకున్నా, అప్పుడు రాజ్యాంగంలో సవరణలు చేసి అక్కడ తీసుకురావడం. ఆ తరువాత మీకు తెలిసిన విషయమే, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారగానే కొత్త విధానాలు వచ్చాయి. ఆ తర్వాత జిఎన్ రావు గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బీసీజీ కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి, కాబట్టి 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే అమరావతి గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు, ఏఐబి ఈ 2 కూడా వాళ్ళు ఇస్తామన్న డబ్బులు మేము ఇవ్వమన్నట్టుగా ఆ ప్రాజెక్ట్స్ ను కూడా వాళ్ళు క్లోజ్ చేసి, కాబట్టి ఇటువంటి పరిస్థితులలో చేపట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉండిపోయి. ఎందుకంటే నేను కూడా అమరావతిలో విజిట్ చేశాను. అమరావతి విజిట్ చేసి బిల్డింగ్లు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే న్యాయమూర్తులకు కావచ్చు, లేకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి కావచ్చు, మిగతా సెక్రటరియల్ స్టాఫ్ కావచ్చు, వారందరికీ కూడా కన్స్ట్రక్షన్ కొంతవరకు జరిగింది. ఆ తర్వాత నవనగరాలన్న కాన్సెప్ట్ తో అమరావతిని తీసుకురావడం జరిగింది. అంటే 9 ప్రాంతాల్లో వివిధ
ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మళ్ళా 3 రాజధానుల కాన్సెప్ట్ రావడం, తర్వాత వచ్చేసి అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, తర్వాత విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, తర్వాత కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫైనల్ గా ఈ అమరావతి అన్నదాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఈ ఎన్నికల్లో మళ్ళా ఆ ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వారు ఈ రోజు అమరావతిలో పర్యటన చేయడం, ఆ తర్వాత ముఖ్యంగా ప్రజావేదిక దగ్గర నుంచే వారు పర్యటన మొదలు పెట్టారని నేను ఇప్పుడు టీవీలో చూశాను. ఆ తర్వాత అమరావతిలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాలు, ఆ తర్వాత కట్టడాలు ఎక్కడి వరకు వచ్చాయి, ఇవన్నీ కూడా చూస్తూ అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ముఖ్యంగా మంత్రి నారాయణ గారు, ఎందుకంటే నారాయణ గారి కమిటీ కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అవును సార్. అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని వారే మళ్ళా నగరాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి వారికి గతంలో జరిగిన విషయాల గురించి అవగాహన ఉంది. కాబట్టి ఏదైతే సుమారుగా 1 లక్ష కోట్ల రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చు అని ఆయన కూడా మాట్లాడారు. దాన్ని చేసి మళ్ళా అభివృద్ధి చేస్తామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే అమరావతి అభివృద్ధికి మళ్ళా ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి, మిగతా ఇటువంటి సంస్థల నుంచి మనం పూలింగ్ చేయాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇచ్చింది అమరావతి అభివృద్ధి కోసం. వారి దగ్గర నుంచి కూడా కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకురాగలిగితే, ఆర్థికంగా ఒక ప్యాకేజ్ అమరావతి కోసం తీసుకురాగలిగితే, అంటే ఏ విధంగా అయితే అహ్మదాబాద్ దగ్గర గిఫ్ట్ సిటీ అని ఒకటి కడుతున్నారు, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని. ఆ సిటీకి చాలా రాయితీలు ఇచ్చారు. అందువల్ల అటువంటి రాయితీలు మళ్ళా మనం ఏమైనా తీసుకురాగలిగితే అమరావతి అభివృద్ధికి, అంటే ప్రత్యేక హోదాతో పాటు అమరావతికి విడిగా తీసుకురాగలిగితే ఏమవుతుందంటే మనకు ఆర్థికంగా ఏదైతే నిధులు రావాలో అవన్నీ కూడా సమకూర్చుకోవడం ఈజీ అవుతుంది. అందువల్ల అమరావతి అభివృద్ధికి ముఖ్యంగా ఈ వనరులు ఎలా సమకూర్చాలి అన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశం. ఆ తర్వాత కూడా అనేక విషయాలు లేవనెత్తారు. మధ్యలో ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, తర్వాత రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏదో మార్చారు, ఈ విధంగా కేసులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇవంతా చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం తయారయ్యాం. కాబట్టి మన రాష్ట్రానికి రాజధాని తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్న పర్యటనను మనం అందరం కూడా స్వాగతించాలి. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక ప్రస్తావించారు సార్, ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి 4200 కోట్లు తీసుకోవాలని గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. అలాగే మీరు అన్నట్టుగా గతంలో ఏఐఐబి కూడా ముందుకొచ్చిన పరిస్థితి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వరల్డ్ బ్యాంకు, ఏఐఐబి లాంటి బ్యాంకులు ముందుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మధ్యలో ఒక 5 ఏళ్ళు అమరావతి రాజధాని పనులు ఆగిపోయాయి. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే అంచనా వ్యయం కూడా పెరిగింది. ఎందుకంటే గతంలో మౌలిక సదుపాయాలకి 33,000 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఇది 2019కి ముందు. బట్ ఇవి దాదాపు ఒక 6 ఏళ్ళు 5 ఏళ్ళు కావస్తున్న ఈ పరిస్థితుల్లో అది ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. ఇప్పుడు నిధుల సమీకరణ ఎలా? నిధుల సమీకరణకు మీరు చెప్పినట్టు ముఖ్యంగా వరల్డ్ బ్యాంకు, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, తర్వాత వచ్చేసి మిగతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటిని కూడా తీసుకురావాలి. కాబట్టి దీనిలో పెద్ద కసరత్తే చేయాల్సిన అవసరం. ఎందుకంటే మీరు అన్నట్టు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా కూడా నిర్మాణం జరగకపోవడం వల్ల, తర్వాత ఇన్ జనరల్ అక్కడ రేట్లు పెరిగిపోవడం, వీటన్నిటి వల్ల కూడా అమరావతిని అభివృద్ధి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికోసం సమగ్రమైన ప్లానింగ్ వేసి వరల్డ్ బ్యాంక్ తోనూ మిగతా బ్యాంకులతోనూ చర్చించి, తర్వాత అనేక మంది ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్పుడు భూమి ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, మిగతా వాటికి కూడా అమరావతిలో ల్యాండ్ కేటాయించడం జరిగింది, భూమి కేటాయించడం జరిగింది. కాబట్టి వారితో కూడా మళ్ళా కరస్పాండెన్స్ చేసి అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం, తర్వాత బేసిక్ గా అక్కడ రోడ్స్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాలి. ఎందుకంటే అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాంపెన్సేషన్ మనం ఇస్తూనే వచ్చాం. ఎందుకంటే అప్పటి నుంచి అంటే జరీబు భూములు అంటే బాగా సారవంతమైన భూములకి ఒక్కొక్క ఎకరాకి 50,000, తర్వాత డ్రై ల్యాండ్స్ కి 30,000, ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎకరానికి ఇవ్వాల్సిన బాధ్యత, తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10% దీని మీద పెంచుకుంటూ వెళుతున్నాం. కాబట్టి ఈ భారం ఒకటి మనకు ఉంది. తర్వాత భూములు ఇచ్చిన రైతులు కూడా వారికి ఏదైతే కమర్షియల్ ప్లాట్స్ గానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ గానీ ఇస్తాము అన్నామో అవి కూడా వారికి ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి సంభ్రమంలో మనం త్వరితగతిన అమరావతిని ఎలా పూర్తి చేయాలి, నిధుల సేకరణ ఎలా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ కూటమి ఉంది కాబట్టి అక్కడ కూడా చంద్రబాబు గారు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో
వారు వెళ్లి అమరావతికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి, దానికోసం ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులు, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ లో కూడా స్మార్ట్ సిటీస్ వీటన్నిటి కూడా కేటాయించే నిధులు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా సమకూర్చుకొని కనుక మనం చేయగలిగితే అంచెలంచెలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దానికోసం వారు శ్రమ పడాల్సిన అవసరం చాలా ఉంటుంది. కాబట్టి వారు ఏ విధంగా ఈ ప్రపంచ సంస్థలను, తర్వాత మిగతా విదేశాల్లో ఉన్న సంస్థలను వారిని ఏ విధంగా కన్విన్స్ చేస్తూ ముందుకు వెళతారు అన్నది కూడా ఒక నిజంగా ఒక ఛాలెంజే అది. కానీ వారు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ని తీసుకొని అమరావతిని అభివృద్ధి చేస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మీరు ప్రస్తావించారు, అంటే గుజరాత్ లో ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ అహ్మదాబాద్ కు ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఈ గిఫ్ట్ సిటీ అంటూ దానికి రాయితీలు ఇవ్వటం, అంటే ఏ తరహా రాయితీలు ఇచ్చారు సార్ అక్కడ? మనకి ఆ రాయితీలను మనకి వర్తింపజేయచ్చా? అంటే అదేంటంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ టెక్, ఫిన్టెక్ అంటాం. ఫిన్టెక్ దిశలో అక్కడ దాన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ అమరావతికి ఆ విధంగా ఫిన్టెక్ గా డెవలప్ చేయకపోవచ్చేమో కానీ మనం కొత్త రాజధానిగా డెవలప్ చేయడానికి, ముఖ్యంగా ఈ రోజు పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు కూడా మాట్లాడారు. అక్కడ నేను ఇందాక చూశాను. వారు కూడా గిఫ్ట్ సిటీ లాగా మనం ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఫండ్స్ ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలని మేము కూడా ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతామని చెప్పేసి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల గుజరాత్ లో ఈ విధంగా గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు, అంటే అక్కడ కస్టమ్ డ్యూటీ కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, లేకుంటే కార్పొరేట్ ట్యాక్స్లు కావచ్చు, తర్వాత వచ్చేసి ఈ షేర్ మార్కెట్ లో ఉన్న ట్యాక్సెస్ కావచ్చు, వీటన్నిటి మీద చాలా సడలింపులు ఇవ్వడం జరిగింది. సో ఆ విధమైన సడలింపులు అక్కడ ఇచ్చినందుకు అక్కడ అది ఫిన్టెక్ సిటీగా డెవలప్ చేయడానికి, కానీ ఇక్కడ మనకు ఒక రాజధానిగా డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత వచ్చేసి ఫ్లడ్ కంట్రోల్ మెజర్స్, ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సినది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, తర్వాత వచ్చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా రోడ్స్ అన్నవి చాలా ముఖ్యము, తర్వాత ఫ్లడ్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యమే. ఫ్లడ్ కంట్రోల్ కావచ్చు, తర్వాత వచ్చేసి ట్యాంక్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే అది నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ అది కూడా చాలా కొత్త టెక్నాలజీతో చేయాలంటుంది. ఎందుకంటే పైల్ ఫౌండేషన్స్ వేసి, ఎందుకంటే ఫౌండేషన్స్ చాలా గట్టిగా ఉండాలి. సో ఆ విధంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎందుకంటే అమరావతికి సంబంధించిన టోటల్ ప్లానింగ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఆ తర్వాత మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల ఇది వెనకబడింది కానీ, కాబట్టి ఆ ప్లాన్ ని మళ్ళా తీసుకొని ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏ విధంగా తయారు చేయాలన్నది కూడా, తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వెళ్లి ఒక పిటిషన్ ఇక్కడ పెండింగ్ ఉంది, కాబట్టి దాన్ని కూడా విత్డ్రా చేసుకుంటూ, ఎందుకంటే 3 రాజధానుల గురించి అక్కడ వెళ్లడం జరిగింది. ఎందుకంటే మన ఏపీ హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఎందుకంటే ఏపీ హైకోర్టు తీర్పులో ఎప్పుడైతే రైతులు వాళ్ళ భూములు ఇచ్చారో వాళ్లకు సరి అయిన కాంపెన్సేషన్ ఇవ్వడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి బాధ్యతను నిర్వహించకపోతే కోర్టులు అందులో ఇంటర్వ్యూన్ అవ్వాలి, కోర్టులు అందులో జోక్యం కల్పించుకోవాలని స్పష్టంగా అందులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు అగేన్స్ట్ గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ పిటిషన్ విత్డ్రావల్ చేసుకోవడం, తర్వాత ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, తర్వాత కొత్త ఇన్వెస్ట్మెంట్లను మనం ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా చేయాల్సిన అంశం. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందాలని మళ్ళా కొత్తగా మోడల్స్ గాని కొత్తగా ప్లానింగ్ గానీ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ప్లాన్ ని ఏ విధంగా అంచెలంచెలుగా మనం ఫండ్స్ ఆధారితంగా మనం ఎలా చేయాలి అన్నది అటు గిఫ్ట్ సిటీ ద్వారా మోడల్లోను, తర్వాత వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరికొత్త అమరావతికి ఇవ్వాల్సిన ప్యాకేజీ, వీటన్నిటి గురించి కూడా ఆలోచించి త్వరలో ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడి, లేకుంటే ఈ బడ్జెట్ లో యాక్చువల్ గా మీరు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించారు, ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ రావాలి. ఐ థింక్ జూలై నెలలో రెగ్యులర్ బడ్జెట్ ఉంటుంది నాన్న. కాబట్టి ఆ బడ్జెట్ లో కూడా దీనికి కావాల్సిన విషయాలు పొందుపరిచే విధంగా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, తగిన ఇనిషియేటివ్ కూడా తీసుకుంటారని నేను అనుకుంటాను. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ 70% అటు మంత్రులు, న్యాయాధికారులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు కొంత కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఆ భవనాలు అలాగే పడి ఉన్నాయి పక్కకి. ఇప్పుడు అవి పనికొస్తాయా? మీరు అన్నారు అక్కడ ఉన్న నేల సాంద్రత కానీ అక్కడున్న వాతావరణం దృష్ట్యా ఎంతవరకు వాటిని వినియోగించుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది?
ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం అని సచివాలయ నిర్మాణం ఉంది, తాత్కాలిక హైకోర్టు ఉంది, మిగతా భవనాలు కూడా ప్రస్తుతం కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది. అప్పుడు హైకోర్టు బిల్డింగ్ కి పర్మనెంట్ గా చేయాల్సిన ఉద్దేశంతో అప్పుడు చీఫ్ జస్టిస్ గారు కూడా రావడం జరిగింది, వారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే బిల్డింగ్ టెక్నాలజీలో ఇప్పుడు చాలా కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, భవనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా అక్కడ పరిష్కరించి వాటన్నిటినీ కూడా మళ్ళా తీసుకురావాలి. ఎందుకంటే సుమారుగా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, 3-4 ఫ్లోర్స్ వరకు జరిగిన కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత వదిలివేయడం వల్ల అక్కడ ఉన్న ఐరన్ గానీ, స్టీల్ గానీ ఇవన్నీ తుప్పు పట్టడం, తర్వాత చాలా ప్రాంతాల్లో నీళ్లు అలాగా అనేక సంవత్సరాలుగా ఉండిపోవడం, ఈ విధంగా ఉండడం వల్ల వాటి ఫౌండేషన్ లో ఉన్న కెపాసిటీ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారనుకుంటాను. టెస్ట్ చేసి తగిన జాగ్రత్తలు, గ్రౌటింగ్ గానీ లేకుంటే ఇంజెక్షన్ సిస్టమ్స్ అని చాలా కొత్త కొత్త సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చింది మన దగ్గర. కాబట్టి వాటన్నిటిని కూడా పొందుపరిచి, ఎందుకంటే ఈ భవనాల్ని మనం ఎలాగా మళ్ళా కార్యాచరణలోకి తీసుకురావాలన్నది కూడా ఒక విషయం. ఆ విషయం గురించి కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీలో జరిగిన అభివృద్ధులతో వారు మళ్ళా వీటిని టేకప్ చేస్తారని నేను అనుకుంటాను. అంటే లక్ష్మీనారాయణ గారు, రైతులకు ఈ ఫ్లాట్ల కేటాయింపు ఇంకా పెండింగ్ లో ఉందంటున్నారు. ఇంకా రైతులకు ఇప్పటివరకు అడ్రస్ చేసిందేంటి, ఇంకా భవిష్యత్తులో చేయాల్సిందేంటి అమరావతి రైతులకి? రైతులకు ముఖ్యంగా అక్కడ మనం ఇచ్చినది ఏంటంటే ఐ థింక్ 1000 చదరపు అడుగులు 1000 చదరపు గజాలు అనుకుంటాను. వాటిలకు 1000 గజాలు 400 నుంచి 450 కమర్షియల్ ఇది కూడా ఇవ్వాలని చెప్పేసి ఐ థింక్ అగ్రిమెంట్ లో జరిగింది. అంటే ఒక్కొక్క ఎకరానికి వాళ్ళు ఇచ్చిన దానికి. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఇప్పుడు అది ఇచ్చేంత వరకు రైతులకు కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చాలా సార్లు ఈ కాంపెన్సేషన్ ఆపడానికి ప్రయత్నించింది. అప్పుడు రైతులు యాక్చువల్ గా హైకోర్టుకు వెళ్లి వారు తీసుకురావడం జరిగింది. ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పెట్టి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం ల్యాండ్ పూలింగ్ లో ఏ విధంగా వారి మధ్య మనం అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ లో ఉన్న విషయాలు పూర్తి అయ్యేంత వరకు రాజధాని రైతులకి మనం కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 పంటలు పంటే పంటలను చాలా మంది వాళ్ళు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి, మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అని రైతులు వాళ్ళ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా అంటే ల్యాండ్ పూలింగ్ విధానంలో. అంటే వెంటనే మాకు కాంపెన్సేషన్ అవసరం లేదు, డెవలప్ అయిన తర్వాత మాకు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ప్లాట్స్ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళగలము అన్నది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇది కూడా ఒకటి మనకు ప్రధానమైన బడ్డన. ఎందుకంటే 33,000 ఎకరాలు వేసుకుంటే దానికి సుమారు ప్రతి సంవత్సరం ఒక యావరేజ్ గా ఒక 40,000 వేసుకున్నా కూడా అది ఒక 1,200 కోట్ల దాకా మనకు ప్రతి సంవత్సరం వస్తున్న ఖర్చు. సో వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా ఈ రాజధానిని గనక నిర్మించగలిగితే మనకు ఏమవుతుందంటే ఈ కాంపెన్సేషన్ అన్న దాని గురించి కూడా మనం పక్కకు తప్పుకోవచ్చు. ఆ తర్వాత రైతులు కూడా వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తాము అన్న గ్యారంటీ ఇచ్చామో వాటికి కూడా మనం ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారు ప్రతిసారి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నది కూడా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం అండి. అంటే జైన్ లక్ష్మీనారాయణ గారు, మనం పెరిగిన అంచనా వ్యయం కోసం మాట్లాడుకున్నాం. అంటే ఆల్రెడీ 2019 కంటే ముందు అంటే 2016-17 ఆ ప్రాంతం ఆ సమయంకే రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 33,000 కోట్ల అంచనా వేశారు. ఇందులో హడ్కో నుంచి 7,500 కోట్లు, కేంద్రం నుంచి 2,500 కోట్లు సేకరించాలనుకున్నారు. కేంద్రం ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ నుంచి 4,200 కోట్లు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఎప్పుడైతే గత 5 ఏళ్లలో పనులు ఆగిపోయాయో ప్రపంచ బ్యాంక్ గానీ ఏఐఐబి గానీ ఈ రెండు ఇంకా ముఖం చాటేశాయి. ప్రస్తుతం ఈ పెరిగిన అంచనా వ్యయాన్ని సేకరించడానికి ఉన్న మరికొన్ని మార్గాలు ఏంటి సార్, మీరు సజెస్ట్ చేసే మార్గాలు? అంటే కేంద్ర సాయం పైన ఆధారపడాలా, లేదంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏఐబి ఒకవేళ స్పందించకపోతే ఆల్టర్నేటివ్స్ ఏంటి? అంటే బాండ్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. లాస్ట్ టైం మీరు చూసుకుంటే అమరావతి బాండ్స్ ఇష్యూ చేశారు. అవును, అమరావతి బాండ్స్ ఇష్యూ చేసి అందులో మనం క్యాపిటల్ రైజ్ చేస్తాం. కాబట్టి మరొక సిరీస్ ఆఫ్ అమరావతి బాండ్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరగా ఈ విషయాలు జరగాలి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే త్వరగా ఈ విషయాలు జరిగితే తప్ప జనాల్లో కాన్ఫిడెన్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ విధంగా మనకు ఎలాగా తీసుకురావాలన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి
మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అమరావతి బాండ్స్ ఒకటి, తర్వాత మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారి దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ ప్యాకేజీ, ఆ తర్వాత వచ్చేసి మనం ప్రపంచ బ్యాంకు, ఏఐఐబి, తర్వాత జపాన్ వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తుంటారు, జైకా ఫండ్స్ అంటారు. జపాన్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి వాళ్ళు కూడా అతి తక్కువ వడ్డీతో వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తుంటారు. కాబట్టి ఆ ఫండ్స్ ను మనం ఏ విధంగా తీసుకురావాలి అన్నది కూడా ఆలోచించాలి. కాబట్టి ఇది ఒక పెద్ద కసరత్తే. ఆ తర్వాత ముఖ్యంగా మన దగ్గర ఆర్థిక నిపుణులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ గా పనిచేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా మీరు చూసుకుంటే వైవి రెడ్డి గారు గాని, తర్వాత దువ్వూరి సుబ్బారావు గారు గాని, వీరందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు. తర్వాత వరల్డ్ బ్యాంక్ లో కూడా వాళ్ళందరూ పనిచేశారు. కాబట్టి వారందరి సహాయ సహకారాలతో ఐ థింక్ పివి రమేష్ గారు కూడా పనిచేశారు అనుకుంటా మన వరల్డ్ బ్యాంక్ లో. కాబట్టి వీరందరి సహాయ సహకారాలతో దేశం మీద ఉన్న రుణభారం ఏదైతే ఉందో ఆ రుణభారాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తర్వాత కొత్త పథకాలు ఏవైతే అమలు చేయాలనుకుంటున్నారో వాటికి కూడా ఎక్కడి నుంచి మనం నిధులు సేకరించాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్. అంత సులభతరం కాదు ఇది, కానీ చాలా కష్టతరమే. కాబట్టి ఈ కష్టతరంతో కూడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక ఛాలెంజ్ గా స్వీకరించి ముందుకు వెళతారు. ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలన్నది నేను కోరుకుంటాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా వారు ఇస్తాము అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేస్తున్నా కూడా వారి మీద ఎటువంటి నియంత్రణ గానీ లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఐ థింక్ ఒక పార్లమెంటరీ క్వశ్చన్స్ కు సమాధానం చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా వాడు రాజధాని నిర్మించుకోవచ్చు అన్నట్టు కూడా సమాధానం ఇచ్చినట్టు నేను విన్నాను. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన రాజధాని అన్నది ఒకటి రావాలి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే రాజధాని అంటూ స్పెసిఫిక్ గా లేని రాష్ట్రం. ఆ తర్వాత జూన్ 2 నుంచి మన కామన్ క్యాపిటల్ కూడా మనం పోగొట్టుకున్నాం. హైదరాబాద్ అన్నది కామన్ క్యాపిటల్ గా కూడా పోయింది. కాబట్టి మళ్ళా దాన్ని కూడా ఎక్స్టెన్షన్ ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కేంద్రం దీని గురించి కొత్తగా ఆలోచించాలి. ఆ తర్వాత ముఖ్యంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా కూటమి ఏర్పాటులో చాలా ముఖ్యమైన భూమిక వాళ్ళు పోషించారు. తర్వాత కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వచ్చిన సందర్భంలో ఎన్డీఏలో తెలుగుదేశం యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి ఆ పాత్రను వాళ్ళు గుర్తు చేస్తూ రాష్ట్రానికి రాజధాని యొక్క ఏర్పాటును కూడా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఫండ్స్ ఈ బడ్జెట్ లో గానీ తీసుకొస్తారని మనం అందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం కూడా వారి మీద ఉంది. అంటే జైలు లక్ష్మీనారాయణ గారు, మీరు అనుకున్నట్టు మనందరం అది కోరుకుందాం. ఖచ్చితంగా కేంద్రం కొంచెం ఎర్లీగా స్పందించాలి. అలాగే ఈ నిధుల సమీకరణకు సంబంధించి అన్ని మార్గాలు సవ్యంగా పాజిటివ్గా ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుందాం. కానీ మీరు అన్నట్టుగా ఒక పెద్ద కసరత్తే. ఎందుకంటే 2017 నాటికే 33,000 కోట్లు రాజధానిలో మౌలిక సదుపాయాలు అంచనా వేసినప్పుడు ఇది ఖచ్చితంగా వ్యయం పెరిగే ఉంటుంది అన్నది మనకు క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతుంది. అంటే త్వరితగతిన అంటే ఈ నిధుల సమస్యతో సంబంధం లేకుండా త్వరితగతిన రాజధాని ప్రజలకు అందుబాటులో ఉండటానికి చేయాల్సిన ప్రాథమిక పనులేంటి, ప్రాథమికంగా సిద్ధం చేయాల్సినవి ఏంటి? బేసిక్ గా ఏంటంటే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత బయట నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ ఆ భూములను కొని వాళ్ళ ప్రాపర్టీస్ అవి కట్టుకుంటారు అన్నది ముఖ్యంగా మనం అనుకున్న విషయం. ఎందుకంటే బేసిక్ గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అంటే రోడ్లు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత ఫ్లడ్ కంట్రోల్, మిగతా కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేసిన తర్వాత అనేక మంది ఇన్వెస్టర్లు వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మాకు 1 ఎకరం కేటాయించండి, మాకు 2 ఎకరాలు కేటాయించండి. ఆ విధంగా ఫండ్స్ రేజ్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే మొత్తం క్యాపిటల్ డెవలప్ చేయడానికి సుమారుగా 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని అన్నారు. అంటే ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత అక్కడ అంత ఖర్చు అవుతుంది. సుమారుగా మీరు అన్నట్టు 33,000 కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. సో ఆ తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మొదట మనం ఫండ్స్ సేకరించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని చూసి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తాయని మనం అనుకుంటున్నాం. సో ముఖ్యంగా ఇందులో చేయాల్సింది ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల నుంచి కూడా చాలా మంది వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్, ముఖ్యంగా మనం ఏదైనా వైద్యము ఇలాంటి వాటిలో క్రౌడ్ ఫండింగ్ చేస్తాం. మొన్నే నేను విన్నాను రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో అక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్స్ వీటిని డెవలప్ చేయడానికి ప్రజల నుంచి
ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ లో అందరూ కూడా నిధులు అందులో వాళ్ళు ఏర్పాటు చేసేటట్టు, అందులో డిపాజిట్ చేసేటట్టు ఆయన స్వయంగా ఒక 5 లక్షల రూపాయలు అందులో వేశానని మొన్న వారి ట్వీట్ లో గానీ ఎక్కడో నేను చూశాను ఫేస్బుక్ లో. సో ఆ విధంగా ఏదైనా చేసే సంకల్పం కూడా ఉందా? అదొక మార్గం. అంటే ఈ మార్గాన్ని అవలంబించాలని లేదు, అంటే ఇదొక మార్గం. అంటే ఫైనల్ గా మనం ఫండ్స్ ఎలా సేకరించాలి అన్నది ఇందులో నాకు సూచించిన విధానాలు ఇందాకే చెప్పాను. ఆ తర్వాత ముఖ్యంగా బాండ్స్ అన్నది ఒక ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే గతంలో ఏ విధంగా అమరావతి బాండ్ సిరీస్ 1 తీసుకొచ్చారు, ఆ విధంగా అమరావతి బాండ్స్ కూడా మనం తీసుకురావచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చి ఎంపీగా, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వారు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత వారు ఇప్పుడు కేంద్రంలో సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. తర్వాత రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు, వర్మ గారు కూడా ఉన్నారు. సో వీరందరి యొక్క సహాయ సహకారాలతో కేంద్రం నుంచి ఏ విధంగా మనం నిధులు రాబట్టాలన్న దాని మీద ఒక కసరత్తు గనక ఖచ్చితంగా చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఇవన్నీ జరిగితేనే మనకు కావలసిన నిధులు వస్తాయన్నది మనం ఆలోచించాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం నవభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, జై భారత్, అలాగే సామాజిక విశ్లేషకులు జేడి లక్ష్మీనారాయణ గారు సజెస్ట్ చేస్తున్నారు అమరావతి కళ సాకారం కావాలంటే ఇది చాలా పెద్ద కసరత్తే. ఎందుకంటే 2019 అంటే ముందే 33,000 కోట్లు మౌలిక సదుపాయాలకు అంచనా వేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగే ఉంటుంది. కాబట్టి అటు కేంద్ర సహకారం అత్యంత కీలకమైనది. గుజరాత్లో గిఫ్ట్ సిటీకి ఏ విధంగా అయితే రాయితీలు ఇచ్చారో ఖచ్చితంగా అమరావతికి కూడా కేంద్రం ఆ తరహాగా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిధుల సమీకరణకు అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా చాలా సవివరంగా వివరించారు. ఖచ్చితంగా ఆంధ్రుల రాజధాని అమరావతి సాకారం దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ కళ ఆ సాకారం కావాలని జేడి లక్ష్మీనారాయణ గారు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయి సహకారం అందాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.